నందమూరి, నారా కుటుంబాల మధ్య మాటల్లేవు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు తెలుగుదేశం పార్టీ జెండా కూడా పట్టుకోరు. ఇవే పుకార్లను పదే పదే చేస్తున్నారు వైసీపీ నేతలు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన తర్వాత చంద్రబాబు పక్కన పెట్టేశారనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు, తారక్ను రాజకీయాల్లోకి రాకుండా నారా లోకేష్ కోసం అడ్డుకున్నారు అనే ఆరోపణలను వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వైసీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని, ఆయన అభిమానులు టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. తారక్ గతంలోనే తాను తెలుగుదేశం పార్టీతోనే ఉన్నానని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల ప్రచారంలో ప్రమాదానికి గురైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కెరీర్పై దృష్టి పెట్టారు. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు తారక్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా కళ్యాణ్ రామ్ కూడా తమపై జరుగుతున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా పాట విడుదల సందర్భంగా నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జెండాను స్వయంగా అడిగమరీ పట్టుకున్నాడు. ఈ క్రమంలో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లి అక్కడే బస చేశారు. నందమూరి కుటుంబం, నారా కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని తారక్, కళ్యాణ్ రామ్లు స్పష్టంగా తెలిపారు. టీడీపీ జెండా మాత్రమే మోస్తామన్న తారక్ వ్యాఖ్యలు, కళ్యాణ్ రామ్ తీరుతో ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చింది. మరి ఇప్పటికైనా వైసీపీ పుకార్ల ప్రచారానికి తెరపడుతుందా, లేదంటే మరింత రెచ్చిపోతారా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.